ఒకసారి వినాయకుడు గంగా నది తీరంలో తపస్సు చేస్తుండగా అటుగా వెళ్తున్న వృందాదేవి వినాయకుడి తేజస్సును చూసి ఆకర్షితురాలయ్యింది. తను వినాయకుడి దగ్గరకు వెళ్లి తనను పెళ్లి చేసుకోమని ప్రార్థించింది. అందుకు వినాయకుడు బదిలిస్తూ, దేవి, నేను ఈ జీవితం అంతా బ్రహ్మచారిగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాను, కాబట్టి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను అని నిరాకరించారు. ఈ మాటలు విని తనను తిరస్కరించాడనే కోపంతో, గణేశ, మీరు ఒక పవిత్ర స్త్రీ యొక్క భావనని అవమానించారు, కాబట్టి నేను మిమ్మల్ని శపిస్తున్నాను. నీవు ఖచ్చితంగా నీ బ్రహ్మచర్యాన్ని వదిలి పెళ్లి చేసుకుంటావు, అది కూడా ఒకరిని కాదు, ఇద్దరు కన్యల్ని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది అని శపించింది. ఈ కారణంగానే వినాయకుడి వివాహం బ్రహ్మదేవుడి యొక్క ఇద్దరు కుమార్తెలైన రిద్ధి సిద్ధిలతో జరిగింది. మరోవైపు ఈ శాపం విని కోపగించుకున్న వినాయకుడు కూడా తిరిగి వృందాదేవిని శపించాడు. హే వృంద, నేను నిన్ను శపిస్తున్నాను, నీ వివాహం ఏ దేవతా గంధర్వులతో జరగదు, నీవు ఒక అసురుణ్ణి పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది అని శపించారు. ఈ మాటలు విని పశ్చాత్తాపం చెందిన వృందాదేవి వినాయకుడి కాళ్ల మీద పడి, స్వామి, నన్ను క్షమించండి, నేను కోపంతో అజ్ఞానంతో నేను మిమ్మల్ని శపించాను అని వేడుకుంటుంది. అందుకు వినాయకుడు బదులిస్తూ, హే వృంద, నీ వివాహం అసురుడితో అవశ్యం, కానీ భవిష్యత్తులో నీవు తులసి అనే ఒక పవిత్రమైన మొక్కగా పూజలందుకుంటావు, కానీ నా పూజల్లో మాత్రం నిన్ను నిషేధిస్తున్నాను అని చెప్పారు. కాలాంతరం గణేశుడి శాపం వల్ల వృందాదేవి అసురుల చక్రవర్తి అయిన జలంధరుణ్ణి పెళ్లి చేసుకుంటుంది. కొంతకాలం తర్వాత జలంధరుణ్ణి సంహరించే ప్రక్రియలో విష్ణు ద్వారా వృంద తన సతీత్వ శక్తిని కోల్పోయి అగ్నిలో ఆత్మాహుతి చేసుకుని తన శరీరం నుంచి గండకీ నది, తన తల నుంచి తులసి మొక్క ఉద్భవిస్తాయి. అందుకే తులసిని విష్ణు పూజల్లో ముఖ్యంగా ఉపయోగిస్తారు, కానీ వినాయకుడి పూజల్లో మాత్రం అస్సలు ఉపయోగించరు. మరి మీకు ఈ వీడియో నచ్చిందంటే జై గణేష్ అని కామెంట్ చేయండి.